హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 ఫ్లేవర్స్. ఈరోజు సింపుల్ రెసిపీ అటుకులతో బ్రేక్ఫాస్ట్ కోసం గ్రీన్ అటుకుల ఉప్మా ఎలా చేయాలో చూసేద్దాం. హోప్ యూ ఆల్ లైక్ ద రెసిపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 5 ఫ్లేవర్స్. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో హాఫ్ కప్ కొత్తిమీర, ఇంకా 2 ఇంచెస్ సైజులో అల్లం, 1-2 పచ్చిమిర్చి కట్ చేసి తీసుకోవాలి. కొంచెం పుదీనాకు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొంచెం నిమ్మరసం పిండుకొని 2 టేబుల్ స్పూన్లు వాటర్ పోసుకొని వీటిని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఎక్కువైనా ఏం పర్వాలేదు, ఫ్రై చేసినప్పుడు బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఒక బౌల్లో 1 కప్ అటుకులు తీసుకోవాలి. ఈ రెసిపీ కోసం మరీ పల్చగా ఉన్న అటుకులు కాకుండా కొంచెం థిక్గా ఉండే అటుకులు యూజ్ చేయాలి. ఎప్పుడు అటుకులతో ఉప్మా చేసినా సరే వీటినే యూజ్ చేయాలి. అటుకులని ఒకసారి వాష్ చేసుకుని వాటర్ తీసేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పావు టీ స్పూన్ ఆవాలు, ఇంకా జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకుని కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో చిన్న ఉల్లిపాయని ఇంకా 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకున్నాక కొత్తిమీర పేస్ట్ని వేసుకోవాలి. ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు, చిటికెడు పంచదార కూడా వేసి కలుపుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ ఈ కొత్తిమీర పేస్ట్ని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసి పక్కన పెట్టుకున్న అటుకుల్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. అటుకులు కొత్తిమీర మిక్స్తో బాగా కోట్ అయ్యే వరకు మిక్స్ చేసి 1 మినిట్ ఫ్రై చేసుకుంటే చట్నీ పోహా ఆర్ గ్రీన్ అటుకుల ఉప్మా రెడీ. ఈ అటుకుల ఉప్మాలో ఏమైనా వెజిటేబుల్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. లైక్ గ్రీన్ పీస్, క్యారెట్, క్యాప్సికమ్ అలాంటివి ఏమైనా వేసుకోవచ్చు. ఇంకా ఇది బ్రేక్ఫాస్ట్కే కాదు, ఈవినింగ్ స్నాక్ ఆర్ డిన్నర్ టైంలో కూడా ఈ రెసిపీని ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఈ సింపుల్ కొత్తిమీర కాంబినేషన్లో అటుకుల ఉప్మా ట్రై చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.